కూరని కట్ చేసుకొని అయితే ఇట్లా నేను వాష్ చేసుకున్నా. దీన్ని మా సైడ్ అయితే మా మమ్మీ చెప్తే పచ్చకూర అంటారంట. సో ఇక్కడ మాత్రం కోయ తోటకూర అంటారు. సో మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ దీనికి ఇంకేం కావాలంటే మిర్చి, ఆనియన్, ఇంకా కరివేపాకు, కొత్తిమీర నేను వేయను ఎందుకంటే ఫైనల్లో ధనియాల పొడి వేస్తాను కాబట్టి. 2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి 2 కట్టలకి. సో నేను కొంచెం ఎక్కువ పోసుకున్నాను ఎందుకంటే ఒక కట్ట ఎక్స్ట్రా ఉంది కాబట్టి. నేనైతే పోపు దినుసులు వేసేసా, ఇంకా కొన్ని మినపప్పు వేసా, జీలకర్ర వేస్తున్నా, ఆవాలు, కరివేపాకు, నెక్స్ట్ మిర్చి, నెక్స్ట్ ఆనియన్స్, అల్లం అయితే వేసేసా. అల్లం వేసుకొని అయితే కలిపేసుకున్నా. స్పూన్ అయితే సరిపోతుంది, చిన్న స్పూన్. ఒకసారి అయితే కలబెట్టేద్దాం. వేసుకున్న కూర అయితే వేసేద్దాం. ఆల్మోస్ట్ అయితే ఆకులే కట్ చేస్తా, ఇంకా కాడలు అయితే చాలా తక్కువ కట్ చేస్తాను ఎందుకంటే అవి ఉడకవు సరిగా, కొంచెం టైం అయితే పడుతుంది. కర్రీ కొంచెం కూర ఇగ్గింది కదా, మనమైతే ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేస్తే ఏంటంటే తొందరగా ఉడికేపిస్తుంది. సో స్పూన్ అయితే నేను వేసేసుకుంటున్నా. స్మెల్ అయితే సూపర్ వస్తుంది, చూద్దాం అండి. వాటర్ అయితే వస్తుంది ఆకుకూర అండి. అయితే వావ్, మస్తు కలర్ఫుల్ ఉంది. మేము వీక్లీ 2-3 టైమ్స్ అయితే ఆకుకూర తింటాం. ఒకరోజు పప్పు సాంబార్ చేస్తాం, ఒకరోజు అయితే నాన్ వెజ్ ఉంటుంది. సో వెజిటేబుల్స్ 2 days అట్లా వీక్ కంప్లీట్ అయిపోతుంది. సాటర్డే అయితే నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. ఎందుకంటే మా హస్బెండ్ వెంకటేశ్వర స్వామికి ఫాస్టింగ్ చేస్తాడు. సో ఆ రోజు అయితే మా ఇంట్లో నాన్ వెజ్ ఉండదు. ఆల్మోస్ట్ ఎవరైనా రిలేటివ్స్ వస్తే మాత్రం తప్పకుండా చేయాల్సి వస్తుంది, రిలేటివ్స్ కోసమైనా. సండే మాత్రం పక్కా నాన్ వెజ్ ఉంటుంది. సో ధనియాల పొడి అయితే ఫైనల్గా యాడ్ చేసేసా. ఒకసారి కలిపేసుకున్నాం అనుకో అయిపోతుంది. కలిపేస్తున్నాం, కలిసేయండి ఫైనల్.